రాజకథలకి స్వాగతం. పార్ట్ 1 అయిపోయింది కదండి. పార్ట్ 2 మేష్టారి కూతురు. ఇక కథలోకి వెళ్దాం. నేను చెప్పేవన్నీ శ్రద్ధగా వినాలి, తెలివిగా చెయ్యాలి. నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరావు కాబట్టి చెప్తున్నాను. ఒక విధంగా ఇది నీ నిజాయితీకి పరీక్ష లాంటిది. పోలీసులకు పట్టుబడ్డావనుకో, నేరం నీ మీదే వేసుకోవాలి. అప్పుడు కంపెనీ నీ తరపున పనిచేసి నిరపరాధివని రుజువు చేస్తుంది. నేరం కంపెనీ మీద వేశావనుకో, అది నువ్వు రుజువు చెయ్యలేవు సరికదా. నేరం నీదేనని రుజువై జైలు పాలవుతావు. ఉద్యోగం పోతుంది, భవిష్యత్ నాశనం అవుతుంది. ఇక కథ మొదలు. తెలివిగా పని పూర్తి చేస్తే బహుమతి ఉంటుంది, జీతం కాక అదనం. అయితే నాకు బహుమతి తథ్యం అన్నాను. తాయిలం అంటే ఎవరికైనా ఆశే. నువ్వు శ్రద్ధగా పని చేస్తావని నాకు నమ్మకం అన్నాడు గోవిందరాజులు. తాయిలం అన్న పదం వినగానే గోవిందరాజుల్ని నేను గుర్తుపట్టాను. మేస్టారు అన్నాను ఆశ్చర్యంగా. గోవిందరాజులు ఉలిక్కిపడి, మేస్టారేమిటి, ఎవరు నువ్వు అన్నాడు. అతడి ముఖంలో కంగారు కూడా ఉంది. చిన్నప్పుడు నాకు ప్రతిదానికి తాయిలం ఇస్తానని ఆశ పెట్టేవారు. గుర్తులేదా మేస్టారు? నేను రామనాథాన్ని అన్నాను. వేషం మారడం వల్ల గుర్తుపట్టడం ఆలస్యమైంది, కానీ మేస్టారులో పెద్ద మార్పు లేదు. గోవిందరాజులు తను సీతారామయ్య మేస్టార్నని ఒప్పుకున్నాడు. నన్ను గుర్తుపట్టడానికి అతనికి కాసేపు పట్టింది. గుర్తించలేక, నువ్వా, రా కూర్చో అన్నాడు. ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. నువ్వు ఇక్కడెలా చేరావు అన్నాడు గోవిందరాజులు. నేను నా పరిస్థితి వివరించి చెప్పి, మేస్టారు, మీరు చెప్పిన ఆశయాలు వంట పట్టించుకొని నేను దేశానికి ఉపయోగపడాలనుకుంటున్నాను. మీరేమో పేరు కూడా మార్చుకొని ఇలాంటి సంస్థలో చేరారు. నాకు చాలా బాధగా ఉంది అన్నాను. గోవిందరాజులు నిట్టూర్చి, నా గత చరిత్ర మర్చిపో, నన్ను గోవిందరాజులుగానే గుర్తుంచుకో అన్నాడు. కానీ మీరెందుకు ఇలా మారారు? స్వార్థం. నేను నమ్మలేను. జరిగింది చెబితే నువ్వు నమ్ముతావు. అసలు ఏం జరిగింది? ఆర్థిక ఇబ్బందులలో ఈ ఊళ్ళో అడుగుపెట్టాను 8 ఏళ్ల క్రితం. అప్పుడు నా కూతురు లక్ష్మికి 14 ఏళ్ళు. కానీ మనిషి ఏపుగా ఎదిగి 18 ఏళ్ల పిల్లలా ఉండేది. దాన్ని ప్రేమ పేరుతో ఓ వంచకుడు మోసం చేశాడు. ఎలా తీశాడో నగ్నంగా ఫోటోలు తీశాడు. అవి బట్టబయలు చేస్తానని బెదిరించి నన్ను ఈ సంస్థలో చేర్చాడు. ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయబడుతున్న వారే. నేను ఆశ్చర్యంగా, లక్ష్మికి పెళ్ళయిందా అన్నాను. లేదు, ఆ ఫోటోలు సంస్థలో ఉండిపోయాయి. 10 ఏళ్ళు నమ్మకంగా పనిచేస్తే తప్ప నాకు ఆ ఫోటోలు తిరిగి రావు. ఫోటోలు తిరిగి వచ్చే వరకు లక్ష్మికి పెళ్లి చెయ్యలేను అన్నాడు గోవిందరాజులు. ఎందుకని? దాని జీవితం నాశనం కాకుండా ఉండడానికి. మేస్టారు, ఆ ఫోటోలు ఎక్కడుంటాయి? నాకు తెలియదు. 10 ఏళ్ల తర్వాత వెనక్కు వస్తాయన్న గ్యారంటీ ఉందా? లేదు. ఇది చాలా అన్యాయం అన్నాను. ఆ విషయం గురించి ఆలోచించకు మేస్టారు. ఆ ఫోటోలు బయటకు తెచ్చి మిమ్మల్ని విషవలయంలో నుంచి తప్పిస్తాను. మీరిలాంటి చోట పనిచేయడం నాకెందుకో బాధగా ఉంది అన్నాను. అది నీ వల్ల కాదు. ప్రయత్నిస్తాను మేస్టారు. నేను చెడిపోయాను. నువ్వు నా గురించి ఆలోచించకు. ఈ సంస్థలో చేరి నువ్వు చెడిపోతావు. అందుకు వ్యతిరేకంగా నిన్ను ప్రోత్సహించే అర్హత నాకు లేదు కాబట్టి ఇప్పుడు నీకు నీ పని చెబుతాను, శ్రద్ధగా చెయ్యి అన్నాడు గోవిందరాజులు. చెప్పండి అన్నాను. మరోసారి హెచ్చరిస్తున్నాను. అతి తెలివికి పోయావంటే నాశనమయ్యేది నీ భవిష్యత్తే అన్నాడు గోవిందరాజులు. గుర్తుంచుకుంటాను అన్నాను. పని తేలిగ్గానే అయిపోయింది. నాకు 500 రూపాయలు బహుమతిగా లభించాయి. ఎంతో సంతోషం కలిగింది. సాయంత్రం మేస్టారింటికి వెళ్ళాను. ఇంట్లో మేస్టారి భార్య అంబిక ఉంది. ఆమెలో బాగా మార్పు వచ్చింది. అప్పట్లో సన్నగా నాజుగ్గా ఉండేది. ఇప్పుడు బాగా ఒళ్ళు తెలిసింది. నేను నా గురించి పరిచయం చేసుకొని, మేస్టారింట్లో ఉన్నారా అని ఏమీ తెలియనట్లు అడిగాను. ఆమె సంతోషంగా, ఇంకా రాలేదు, వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు బాగా మారిపోయావు అంది. లక్ష్మి ఉందా అన్నాను. వెంటనే ఆ ముఖం అదోలాగైపోయింది. పిలుస్తానుండు అంటూ లోపలికెళ్ళింది. మేస్టారింటి వైభవం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. విశాలమైన పెద్ద ఇల్లది. ఇల్లంతా ఖరీదైన ఫర్నిచర్తో నిండి ఉంది. మేస్టారు భార్య ఇంట్లో కూడా పట్టుచీర కట్టుకొని తిరుగుతోంది. ఆమె మెడ నిండా నగలున్నాయి. కాసేపట్లో లక్ష్మి వచ్చింది. ఆమెను చూసి బాగా ఆశ్చర్యపోయాను. వయస్సు స్త్రీలో ఎలాంటి మార్పులు తెస్తుంది? నాకు తెలిసిన లక్ష్మికి ఈ లక్ష్మికి ఏమీ పోలిక లేదు. అప్పుడు లక్ష్మికి 6-7 ఏళ్ళు. మనిషి చామన ఛాయ అయినా నలుపుకు దగ్గరలోనే ఉండేది. కోలముఖం,
పెద్ద పెద్ద కళ్ళు, ముఖమంతా కల్లేనా అనిపించేటట్లు ఉండేవా కళ్ళు. ముక్కు సూదిగా ఉండేది. ఇప్పుడు లక్ష్మి అప్సరసలా ఉంది. మనిషికి బాగా రంగు వచ్చింది. కళ్ళు మరీ అంత పెద్దవిగా లేవు కానీ ముఖానికి కళ్ళే అందమనిపిస్తున్నాయి. గుర్తున్నానా అన్నాను. ఆమె తల అడ్డంగా ఊపింది. పోనీ నేనెవరో తెలుసా? అమ్మ చెప్పింది అంది. ఇప్పుడు లక్ష్మికి 22 నాకంటే 3 చిన్న. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటే మేస్టారి సమస్య పువ్వులా విడిపోతుంది. అప్పుడు నేను ఆ ఫోటోలు సంపాదించిన అవసరం లేదు. లక్ష్మిని చూసేసరికి ఈ ఆలోచన నాకు రానే లేదు. మేస్టారి భార్య నా కోసం టిఫిన్ తీసుకొని వచ్చింది. నేను తింటుండగా గోవిందరాజులు వచ్చాడు. నన్ను చూస్తూనే వెరీ గుడ్, ఇంటికొచ్చావన్నమాట అన్నాడు గోవిందరాజులు. మేస్టారు మీతో ప్రైవేటుగా మాట్లాడాలి అన్నాను. గోవిందరాజులు సరేనని నన్ను వేరే గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలో ఖరీదైన కార్పెట్ పరిచి ఉంది. గోడకు ఒక మూలగా నేల మీదే పరుపులు పరిచి ఉన్నాయి. నేను మాస్టారు వాటిపై కూర్చున్నాము. మీ సమస్యకు పరిష్కారం ఆలోచించాను. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. గోవిందరాజులు తెల్లబోయి ఎందుకు అన్నాడు. మిమ్మల్ని తిరిగి సీతారామయ్య మేస్టార్గా చూడాలని ఉంది నాకు అన్నాను. ఫోటోల సంగతి తెలుసు కదా నీకు? తెలిసింది నాకు. కాబట్టి లక్ష్మి భవిష్యత్తు గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఈ పెళ్ళికి నీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాళ్ళ అనుమతి నాకు అవసరం లేదు. అయితే ఒక విషయం నువ్వు ఆలోచించాలి. చెప్పండి. లక్ష్మి నా కూతురు. నువ్వు నా శిష్యుడివి. ఒకరి కారణంగా ఒకరికి అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు. లక్ష్మికి తీసిన ఫోటోలు నేను చూడడం నా దురదృష్టం. అయితే ఒక విషయం చెప్పగలను. లక్ష్మి సహకారం లేకుండా ఆ ఫోటోలు తీయడం ఫోటోగ్రాఫర్కు సాధ్యం కాదు. అంటే ప్రేమమైకంలో లక్ష్మి తప్పు చేసిందని నా ఉద్దేశం. తప్పు చేసిన లక్ష్మిని నేను క్షమించగలను. తప్పు చేయడం మానవ సహజం. మీ అమ్మాయి ఒకసారికి మించి తప్పు చేయలేదని నా నమ్మకం. గోవిందరాజులు తడబడ్డాడు. సరే, ఈ విషయంలో త్వరపడి ఒక నిర్ణయానికి రాకు. కొంతకాలం వేచి ఉండు. మేస్టారు మీకు ఈ విషవలయం నుంచి బయటపడాలని లేదా అన్నాను. ఉంది, కానీ నిన్ను బలిపశువును చెయ్యలేను. ప్రస్తుతానికి ఇంకేం అడక్కు అన్నాడు గోవిందరాజులు. ఇదండి కథ. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. నచ్చిందా అండి మీకు ఈ కథ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.